మారుతున్న కుటుంబాలు రెండవ భాగం. మారుతున్న జీవితం. పిల్లలు పుట్టడంతో తల్లిదండ్రుల జీవితం ఎలా మారుతుందో ఇంతకుముందు వీడియోలో మనం చూశాం. ప్రస్తావన: కొత్త ప్రదేశంలో నివసించేటప్పుడు ఎదుర్కొనే సమస్యల గురించి, పెళ్లైన తర్వాత వచ్చే మార్పులు, చిన్న వయసులో పెళ్లి చేసుకునే అమ్మాయిల చదువు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా చివరగా వంశవృక్షం తయారు చేయడం నేర్చుకుందాం. ఈరోజు జియా చాలా విచారంగా ఉంది. బోబో కూడా తన దగ్గరే కూర్చున్నాడు. జియా వాళ్ల తాతగారు ఈ విషయం గమనించి తన దగ్గరకొచ్చారు. జియా తల్లి, ఏమైంది? ఇంత విచారంగా కూర్చున్నావు? తాతగారు, నా స్నేహితురాలు సీమ ఊరు వదిలి వెళ్తోంది. వాళ్ల నాన్నగారికి వేరే దగ్గర ఉద్యోగం దొరికింది. ఏం పర్వాలేదు జియా, నువ్వు సీమాతో చరవాణిలో మాట్లాడుకోవచ్చు. అవును తాతగారు, అది తప్పకుండా చేస్తాను. కాని అయినా కూడా మీకుగాని మీ స్నేహితులకుగాని ఎప్పుడైనా వేరే నగరంలో ఉండే అవసరం పడిందా? దీనివల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా? ఎందుకుంటాయి? నీకు తెలుసా జియా, విభజన తరువాత నేను మా ఇల్లు వదిలి వెళ్లాల్సొచ్చినప్పుడు మొదట్లో నాకు కూడా అలాగే బాధనిపించింది. అప్పుడు నేను కూడా నీలాగే నా స్నేహితుల గురించి చాలా ఆలోచించేవాణ్ణి. నన్నైతే ఒక స్నేహితురాలే వదిలి వెళ్తోంది. కాని మీరు అందరి స్నేహితులని వదిలి వెళ్లాల్సొచ్చుంటుంది. అప్పుడు మీరేం చేశారు తాతగారు? జియా, అప్పట్లో చరవాణి లాంటివి ఏమీ ఉండేవి కాదు. అప్పుడు నేను మా స్నేహితులతో మాట్లాడలేకపోయేవాడిని. కాలంతో పాటు మెల్లమెల్లగా నాకు కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. కానీ నువ్వు 2 పనులు చేయొచ్చు జియా. కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవచ్చు, అలాగే పాత స్నేహితులతో చరవాణిలో కూడా మాట్లాడుకోవచ్చు. కాని తాతగారు, కాని మీ పాత స్నేహితులు మీకు గుర్తొచ్చేవారు కాదా? గుర్తైతే వచ్చేవారు జియా, కానీ కొంతకాలం తర్వాత నాకు కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు మీ అమ్మమ్మతో పెళ్లి జరిగింది. తర్వాత నేను నా కొత్త జీవితంలో మునిగిపోయాను. అమ్మమ్మతో పెళ్ళా? అంత తొందరగానా? అవును జియా, ఆ కాలంలో పెళ్లిళ్ళు తొందరగా జరిగేవి. మరైతే మీరు అమ్మమ్మ బడికి కళాశాలకి వెళ్ళలేదా? నేనైతే బడికి కళాశాలకి వెళ్ళి చదువు పూర్తి చేశాను. కానీ ఆ రోజుల్లో అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత బడికి కళాశాలకి వెళ్లడం కష్టమయ్యేది. అందుకని నేనే మీ అమ్మమ్మని ఇంట్లో చదివించేవాణ్ణి. చదువు అందరికీ చాలా ముఖ్యమైంది జియా. చిన్న వయసులోనే పెళ్లైన ఎవరైనా వ్యక్తులు మీకు తెలుసా? ఇది మీకు సబబుగా అనిపిస్తోందా? తాతగారు, ఇప్పుడు కూడా చిన్న వయసులో పెళ్లి జరగడం వల్ల అమ్మాయిల చదువు ఆగిపోతుందా? కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది జియా. కానీ ఈ మధ్య పెళ్ళైన తర్వాత కూడా చదువుకునే సౌలభ్యాలు పెరిగాయి. అదెలా? ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విశేషమైన శిబిరం జరుపుతారు. దీని ద్వారా చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిగిపోయిన అమ్మాయిల చదువు కోసం సహాయం చేస్తారు. ఇంకా రంగారెడ్డి జిల్లా పంచాయతీ సభ్యులు చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిగిన అమ్మాయిల చదువు కోసం సహాయం చేస్తారు. ఇదైతే చాలా మంచి విషయం తాతగారు. చిన్న వయసులోనే పెళ్లైన అమ్మాయిలకి శిక్షణ ఎలా ఇవ్వచ్చో మీరు చెప్పగలరా? తాతగారు, మీ దగ్గర మీ పెళ్లి జరిగినప్పటి ఫోటోలున్నాయా? లేదు జియా, అప్పట్లో కెమెరాల సౌలభ్యం ఉండేది కాదు. కానీ నా దగ్గర మీ అమ్మా నాన్నల పెళ్లి చిత్రాలు ఉన్నాయి జియా. నువ్వు చూడాలనుకుంటున్నావా? తాతగారు, తప్పకుండా. ఇది చూడు జియా, మీ అమ్మా నాన్నల పాత చిత్రం. వావ్! ఇద్దరూ అప్పట్లో ఎంత వేరుగా ఉండేవారో.
ఇది వాళ్ళ పెళ్ళైన కొన్ని నెలల తర్వాత తీసిన చిత్రం జియా. జీవితం ఎంత మారిపోయిందో మీ అమ్మ పెళ్ళైపోయిన తరువాత. ఏ మార్పులొచ్చాయి తాతగారు? మీరెవరైనా మీ వాళ్ల పెళ్లి చూసారా? పెళ్లి తర్వాత ఇళ్లలో ఎలాంటి మార్పు వస్తుందని మీకనిపిస్తోంది? జియా, ఒక్కసారిగా ఇల్లంతా చాలా బోసిపోయినట్టుగా అనిపించేది. మరోపక్క మీ నాన్నగారింట్లో ఒక కొత్త వ్యక్తి చేరారు. దానివల్ల మీ అమ్మా నాన్నల తరాలు జీవితంలో చాలా ముందుకు సాగాయి. ఆ తర్వాత నీ రాకతో ఈ ఇంట్లో కొత్త తరం మొదలైంది. నేను తాతను కూడా అయ్యాను. తరం? తాతగారు, ఈ కొత్త తరం అంటే ఏంటి? తరం అంటే జనరేషన్ జియా. ఎలాగంటే మీ నాన్న బాబాయిలది ఒక తరమైతే ఇంకా నువ్వు మరొక తరానివి. సరిపద, నీకు మన వంశవృక్ష చిత్రపటాన్ని వేసి తెలియజేస్తా. వంశవృక్షమా అంటే ఏంటి? నేనైతే ఇలాంటి వృక్షాన్ని ఎప్పుడూ చూడలేదు. వంశవృక్షం ఎలా తయారు చెయ్యాలో మీకేమైనా తెలుసా? పదండి, జియాతో పాటు మనం కూడా వంశవృక్షం ఎలా తయారు చెయ్యాలో నేర్చుకుందాం. తాతగారు వంశవృక్షాన్ని ఇలా తయారు చేశారు. తాతగారు, వంశవృక్షం ఎంత బావుందో! మన కుటుంబ సభ్యులందరూ ఉన్నారిందులో. బోబో కూడా. చూడు, మీ తాతయ్య ఎంత తెలివైనవాడు. అవును. ఈ వంశవృక్షాన్ని అమ్మకి ఇంకా నాన్నగారికి తప్పకుండా చూపిస్తాను. తప్పకుండా చూపించు జియా. నువ్వు నాతో పాటు ఉద్యానవనానికి వచ్చి అసలైన వంశవృక్షాలు ఎలా ఉంటాయో చూస్తావా? పదండి తాతగారు. పద బోబో, నువ్వు కూడా మాతోరా. తాతగారు, జియా, బోబో ఉద్యానవనానికి బయల్దేరారు. సారాంశం: కొత్త ప్రదేశంలో నివసించేటప్పుడు ఎదుర్కొనే సమస్యల గురించి, పెళ్లైన తర్వాత వచ్చే మార్పులు, చిన్న వయసులోనే పెళ్లి చేసుకునే అమ్మాయిల చదువు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకా చివరగా వంశవృక్షం తయారు చేయడం నేర్చుకున్నాం.